నమస్తే అందరికీ. కోవిడ్లో ఏందిరా అంటే మనము డ్యూటీలకు వెళ్తాం కదా, డ్యూటీలకు వెళ్ళినప్పుడు ఎప్పుడు చూసినా కోవిడ్ వాళ్ళు వెయిట్ చూపిస్తారు. అది 2, 3 గంటలు 4 గంటలుగానే పడుతుంది. నేనైతే ఇప్పుడైతే సిద్ధాపురం ఉండా అవినీస్ కాడ 3 గంటలు అయిపోయింది. 3 గంటల నుంచి వెయిట్ చేస్తున్నా. కోవిడ్లో అయితే ఈ విధంగా అయితే వెయిటింగ్ ఉంటుంది ఛాన్స్ సేపు అయితే. అంటే డ్రైవింగ్ డ్యూటీ తక్కువ ఉంటుంది, అంటే బండి తోలుతాం రోడ్ల మీద, అది తక్కువ ఉంటుంది. వెయిటింగ్ చాలా సేపు ఉంటుంది. ఆ వెయిటింగ్ మళ్ళీ ఇంటికి వెళ్ళినప్పుడు మళ్ళీ అప్పటికప్పుడు ఫోన్లు వస్తాయి, అప్పటికి మళ్ళీ డ్యూటీకి రావాలా, అలా అయితే ఉంటుంది కువైట్లో. అయితే చాలా కష్టంగా ఉంటుంది కువైట్లో. చాలా మంది కువైట్కి వచ్చే వాళ్ళ కోసం అయితే వీడియో చేస్తున్నా. నువ్వు కువైట్లో ఉండవు కదా, ఇవన్నీ ఎందుకు బాగా చేయ, ఈ వీడియోలు ఎందుకు అంటుంటారు. అవన్నీ కాదు, కువైట్ గురించి తెలియాలా అని చెప్పేసి వీడియోలు చేస్తున్నా క్లారిటీగా. అయితే ఫుల్గా అయితే వీడియోలు చూడండి, లైక్ కూడా చేయండి, కామెంట్ కూడా చేయండి అబ్బా, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి అందరూ ఛానల్ని. మంచి కువైట్ కంటెంట్ వస్తూ ఉంటుంది. కోవిడ్లో ఏంటంటే ఫుడ్ మనకు రోజు తక్కువ ఇస్తారు, మధ్యాహ్నం పూట తినలేము అసలు. కొన్ని ఇళ్లలో మంచి ఇళ్ళు ఉంటాయి, వాళ్ళ ఇంట్లో అయితే ఆడ ఇస్తారు ఫుడ్ మంచిగానే. ఇంకా కోవిడ్ ఇళ్ళలో మంచి ఇల్లు లేకంటే ఇంకా తక్కువ వస్తాయి. గతి ఫేమస్, ఉప్పు ఉండదు, కారం ఉండదు, సప్పిడి కూర, అలా అయితే ఉంటుంది. ఇంకా ఏందిరా అంటే కోవిడ్లో ఇప్పుడు యూట్యూబర్స్ చాలా మంది అయిపోయారు, వ్లాగ్స్ గురించి చాలా వస్తున్నాయి. తెలుసుకోండి ఇంకా యూట్యూబ్ గురించి. ఇప్పుడు డిఎన్ వర్మ ఇంటర్వ్యూలు ఇస్తాడు, ఇంకా కువైట్ శివ ఇంకా వీడియోలు చేస్తున్నాడు, మన వాళ్ళందరూ వీడియోలు చేస్తున్నారు, వ్లాగ్ ఛానల్ ఉన్నాయి. కోవిడ్ గురించి తెలుసుకోండి. కోవిడ్ ప్రతి ఒక్కరు 100కి 99% కోవిడ్ గురించి చెడగానే చెప్తారు. ఎందుకంటే మంచిగా అంటే డబ్బులు సంపాదించేంత వరకు మంచి. ఏమంటే ఇక్కడ వాళ్ళు తిట్టడాలు అవన్నీ చాలా ఎక్కువ ఉంటాయి. కోవిడ్లో కష్టం చాలా ఎక్కువ ఉంటుంది. అందుకని చెప్పేసి ఎవరు రావద్దని కోవిడ్కి, ఇంటికాడ 10 రూపాయలు సంపాదించుకుని హ్యాపీగా ఉండొచ్చు. ఇంకా తిట్లు భరిస్తారా, ఎన్ని భరిస్తారా అని చెప్తే కోవిడ్కి రండి అని చెప్పేసి చాలా మంది అయితే వీడియోలు చేస్తూ ఉంటారు. అది కొందరు యూట్యూబర్స్ ఏంటంటే చాలా మంచిగా ఉంటుంది, చాలా ఇదిగా ఉంటుంది అని చెప్పేసి చెప్తూ ఉంటారు. ఆయనే నమ్మకండి, కోవిడ్ కష్టం ఖచ్చితంగా ఉంటుంది. చాలా కష్టపడుతూ ఉంటారు. డ్రైవర్లు అయినా సరే, పని మనుషులు అయినా సరే, ఇంట్లో దివాని పనికి వచ్చినా సరే, కజ్జ చెట్లకు వచ్చినా సరే, ఎడారిలో ఉండే వాళ్ళు అయినా సరే, చాలా కష్టం ఉంటుంది. ప్లీజ్ ఎవరైనా కోవిడ్కి వచ్చే వాళ్ళైతే వీడియోలు చూడండి, బాగా క్లారిటీగా అర్థం చేసుకోండి. కోవిడ్లో ఎలా ఉంటుందిరా అని చెప్పేసి 10 మందిని అడగండి నీట్గా, అప్పుడు రండి. కష్టం చేయగలను, ఉండగలను అంటే వచ్చేయండి కోవిడ్కి, చేసుకొని నిమ్మలంగా ఉండండి. అది అంటే కోవిడ్లో అన్ని మంచి ఇళ్ళు దొరుకుతాయి అని చెప్పలేము, చెడ్డ ఇళ్ళు ఉంటాయి, మంచి ఇళ్ళు కూడా ఉంటాయి. అది మ్యాటర్. అందుకే మన ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి కోవిడ్ వీడియోలు గురించి మంచిగా చేస్తూ ఉంటాము. అలాగే కోవిడ్ గురించి బాగా తెలుస్తూ ఉంటుంది. కోవిడ్లో డ్రైవర్లు ఏంటంటే పొద్దున్న లేయాలా, బండ్లు కడుక్కోవాలా, ఇంకా వాళ్ళు ఫోన్లు చేసినప్పుడల్లా ఇంకా డ్యూటీకి పోతూ ఉండాలంతే. ఇంకా వెయిటింగ్ చేస్తూ ఉండాలంతే. ఇలా మాదిరి వెయిటింగ్ చూసారు కదా. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అందరూ మన ఛానల్ని. ఉంటాను, అందరికీ బాయ్.